యుద్ధ సమయంలో పౌరుల్ని సమాయత్తం చేయాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాలు మాక్ డ్రిల్స్ కు సన్నద్దమయ్యాయి. జమ్మూ కశ్మీర్లో వైమానిక దాడులు జరిగితే ఎలా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలో తెలిపేలా పాఠశాలల్లో రిహార్సల్స్ నిర్వహించారు. శ్రీనగర్లో పడవలు నీట మునిగితే రక్షించేలా డ్రిల్స్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో శత్రు దాడుల్లో గాయపడ్డ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మంటలు ఆర్పడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. మాక్ డ్రిల్స్ సన్నద్ధతలో భాగంగా పలు రాష్ట్రాల్లో సన్నాహక డ్రిల్స్ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లో వైమానిక దాడులు జరిగితే ఎలా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలో తెలిపేలా పలు పాఠశాలల్లో రిహార్సల్స్ నిర్వహించారు. విద్యార్థులు స్కూల్ బల్లల కింద దాక్కుని జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లేలా సన్నాహక డ్రిల్స్ చేశారు. గాయపడ్డ వారిని తరలించే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సులో పడవలు నీట మునిగితే ఎలా రక్షించాలనే తీరుపై ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సన్నాహక డ్రిల్స్ నిర్వహించారు. మాక్ డ్రిల్స్ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు జాగిలాలతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో గస్తీ నిర్వహించడంతో పాటు ప్రత్యేక దళాలు సన్నాహక డ్రిల్స్ నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సివిల్ డిఫెన్స్, పోలీసులు, అధికారులు సన్నాహక మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఏవైనా దాడులు జరిగినప్పుడు మంటల్ని ఆర్పే పద్ధతుల్ని ప్రదర్శించారు. రిహార్సల్స్ లో భాగంగా లక్నోలోని పోలీస్ లైన్స్ లో వైమానిక దాడి సైరన్ పరీక్ష నిర్వహించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే తీరును ప్రదర్శించారు. మాక్ డ్రిల్స్ నేపథ్యంలో ఢిల్లీలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కన్నాట్ ప్లేస్ వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. మరోవైపు సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని 4 సభ్యుల ఎన్ఎస్జీ కమాండో బృందం సందర్శించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది.